ఎక్కడా? ఆయన సన్నిధిలో. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ కుటుంబం నిత్యము నా సన్నిధిలో ఉండేటట్లుగా స్థిరపరుస్తాను అని చెప్పిన మాటను బట్టి ఈయన ప్రార్థన చేస్తాను, నా కుటుంబాన్ని స్థిరపరచయ్యా, నిత్యము నా కుటుంబాన్ని. అమ్మ చూడు, నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలయ్యా. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం గుర్తెరిగితే దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు, సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు, రెహబాము తర్వాత ఏమండి ఆ సంతతిలో నుంచి ఏమండి రాజులు వస్తానే ఉన్నారు. ఆ రాజ్యం లయమైపోవాలా, ఆ రాజ్యం నాశనమైపోవాలా, ఆ రాజ్యం అలాగే వస్తూ ఉంది. కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ఆ సంతతిలో నుంచే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య కూడా వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో యేసయ్య చిన్నప్పుడే చంపేద్దామని చెప్పి ప్లాన్ వేశారు, చంపలేకపోయారు. ఏమండి ఆ తరువాత రోజుల్లో యేసు ప్రభువు నమ్మిన బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని చంపుదాం, అసలు యేసయ్యను నమ్మిన వారు లేకుండా చేద్దాం, అసలు యోధా దేశమే లేకుండా చేద్దాం అని అప్పట్లో కూడా కంకణం కట్టుకున్నాడు. నాజర్ అనే చక్రవర్తి మ్యాప్లో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్నాడు. చివరికి యుద్ధంలో రక్తం కారుతూ ఉంటే చనిపోయే ముందు ఈ దోషుడితో ఇలా రక్తం పట్టుకొని, అయ్యా నేను గెలవలా, నీవే గెలిచావు అని ఇలా చల్లి అలా చనిపోయాడు ఆ వ్యక్తి. అర్థమవుతుందా? ఆ సంతతిని నాశనం చేద్దాం, లేకుండా చేద్దాం అని కంకణం కట్టుకున్న ఎంతోమంది రాజులు చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. అయితే దావీదుకు స్థిరపరిచిన ఆ దావీదుకు తెలియచేసిన ఆ వాగ్దానం, దావీదుకు తెలియచేయబడిన ఆ మాట ఇప్పటికీ దేవుడు స్థిరపరుస్తానే వచ్చాడు. హల్లెలూయా. మనమందరం ఎవరమయ్యా అంటే యేసు ప్రభు యొక్క సంతానం. ఈ రోజున యేసయ్యను మనం నమ్మాము కనుక ఆయన ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలగునట్లుగా ఆయన వారికి అధికారము అనుగ్రహించి ఉన్నారు. ఆయన సంతానం ఇంకా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏం జరగాలి అని ప్రభు ఆశపడుతున్నాడు అంటే స్థిరపరచబడాలి. గమనించు, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉంటే నీ భార్య ఎక్కడుంది, లేదా నీ భర్త ఎక్కడున్నాడు, లేదా నీ పిల్లలు ఎక్కడున్నారు? అర్థమవుతుందా? నీ అన్నదమ్ములు ఎక్కడున్నారు, నీ అక్కచెల్లెలు ఎక్కడున్నారు, లేదా నీ తోబుట్టువులు ఎక్కడ నడిపించబడుతున్నారు, ఎక్కడున్నారు? ఆలోచించేయండి. అందుకనే అలాంటి పరిస్థితి నాకు రాకూడదయ్యా అని ఆ దేవుని సన్నిధిలో దావీదు చేసిన ఆ ప్రార్థన విన్నపాన్ని ఆలకించి ఆ కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున లేకుండా చేద్దాం అనుకున్నారు. ఈ రోజున కూడా క్రిస్టియానిటీ అనేది లేకుండా చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఎవడి వల్ల కాదు, ఎవరు చేయలేరు. దాన్ని మనం ఆలోచన చేసుకోగలగాలి. బైబిల్ ఏమని తెలిసిన, దేవుడు మన పక్షమున ఉండగా, గట్టిగా చెప్పండి, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఒకవేళ ఎంతమంది లేచినా, ఎన్ని లేచినా అవన్నీ నా దేవుడు చదును భూమిగా మార్చును గాక. హల్లెలూయా.
ఎన్ని రాజ్యాలు లేయొచ్చు, ఎంతమంది రాజులు లేసినా, ఎన్ని ప్రభుత్వాలు లేసినా ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనం గమనించాల్సిన సంగతి ఏంటయ్యా అంటే, దేవుడు మన పక్షముగా ఉండి కుటుంబమును స్థిరపరచునుగాక. హల్లెలూయా. మీ కుటుంబాన్ని ప్రభు స్థిరపరచునుగాక. మీ పక్షముగా ఉండి ప్రభు స్థిరపరచునుగాక. ఆయన మీ పక్షంగా లేకపోతే కుటుంబం స్థిరపరచబడదు. ఆయన మీ పక్షంగా ఉండి కుటుంబాన్ని ఆయన స్థిరపరిస్తే, ఏమండి, నీవు లేకపోయినా సరే నీ సంతానం మందిరంలో ఉండును గాక. వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళ సంతానం మందిరంలో ఉండును గాక. హల్లెలూయా. అలాగా తరతరాలు స్థిరపరచగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆయన అంటాడు, రాజుని ఎందుకు పెట్టాను నేను? మిమ్మల్ని స్థిరపరచాలని, మిమ్మల్ని నిత్యము స్థిరపరచాలని అంటాడు. ఏ విధంగా స్థిరపరుస్తాడయ్య అంటే, మన పక్షంగా ఉండి దేన్ని స్థిరపరుస్తాడయ్య అంటే కుటుంబాన్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఒకవేళ శరీర సంబంధంగా, ఏమండి, ఒకవేళ లోక సంబంధంగా స్థిరత్వం లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? భార్యాభర్తలే, ఏమండి, చట్ట ప్రకారం భార్యాభర్తలుగా, ఏమండి, తీర్చిదిద్దబడి ఉన్నవారే. ఇప్పుడు భార్య ఒక చోట ఉంటుంది, భర్త ఒక చోట ఉంటున్నాడు, పిల్లలు ఒక చోట ఉంటా ఉన్నారు. నీ కుటుంబం నా యేసయ్య సన్నిధిలో స్థిరపరచబడునుగాక. హల్లెలూయా. ఒకవేళ లోకపరంగా నీ జీవనోపాధి కొరకు వ్యాపారం చేస్తూ ఉన్నావా, ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే ఇంకోటి కూలి పని చేసుకుంటా ఉన్నావా, నా దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. స్థిరపరచునుగాక. ఆయన స్థిరపరచాలి అని కోరుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి తెలిసిన? మనందరికీ బాగా పరిచయమైన మాట ఒకటి చదువుదాం, చూడండి. 7వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండం మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండం మీద వేయబడిన గనుక అది. 2 ఇళ్ళున్నాయి, ఇద్దరు కట్టారు ఇల్లు. ఒకడేమో బుధవారం, ఆదివారం, శనివారం లేదా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు ఏ మాటలైతే మాట్లాడుతూ ఉంటాడో ఆ మాటల ప్రకారమే ఇల్లు కట్టుకున్నాడు, బండ మీద పునాది వేసుకున్నాడు. క్రీస్తు అనే బండ మీద తన జీవితానికి పునాది వేసుకున్నాడు. మందిరానికి వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు, రోజు పునాది వేసుకున్నాడు, ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఇంకొకడు ఉన్నాడు, వస్తా ఉన్నాడు, విన్నాడు, పోతా ఉన్నాడు. ఆయన మాట వింటున్నాడు కానీ వాటి ప్రకారం చేయకుండా ఆదివారం వస్తాడు, బుధవారం వస్తాడు, శనివారం వస్తారు, ఇంకేదన్నా కోటాలంటే పాలు పొందుతారు. వింటున్నారు కానీ వాటి ప్రకారం ప్రవర్తించడంలా. ఇద్దరు కట్టారు ఇల్లు. ఒకడేమో ఇసుక మీద వేసుకున్నాడు పునాది, ఒకడేమో బండ మీద వేసుకున్నాడు. లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు వానలు వస్తాయి, రావా? తర్వాత వానలు కురిసెను, వరదలు. వాన కురిసినప్పుడు వెంట ఏమొస్తుంది? వరద వస్తుంది, ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహం ఈ ఇళ్లను కొడుతుంది. ఆ ప్రవాహం ఏమన్నా ఆ బండ మీద వేయబడిన పునాది వేయబడిన ఇంటి మీదకి వస్తుంది, ఇసుక మీద పునాది వేసుకున్న ఆ ఇంటి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు అక్కడ చూడ తర్వాత గాలి విసిరి
ఆ ఇంటి మీద కొట్టింది, ఆ ఇళ్ళ మీద కొట్టాయి. ఆ ఇంటి మీదకి వచ్చింది, ఇంటి మీదకి వచ్చింది గాలి, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. అయితే బండ మీద ఆయన మాటలు విని ఎవరైతే దాని చొప్పున చేయడానికి ఇష్టపడి నడిపించబడుతూ ఉన్నారో వాళ్ళేమో స్థిరంగా ఉన్నారు, నిలకడగా ఉన్నారు, నిలబడే ఉన్నారు, స్థిరపరచబడే ఉన్నారు. అయితే ఇసుక మీద పునాది వేసుకొని వస్తాడు పోతాడు, వస్తాడు పోతా ఉంటారు. వాక్యం వింటారు, పోతారు. దాని ప్రకారం జీవించే అనుభవం ఏమి ఉండదు. వాళ్ళు ఇసుక మీద పునాది వేసుకున్నారు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, గాలి కొట్టింది. దాని పునాది ఇసుక మీద వేయబడింది కనుక అదేమైపోయింది, పడిపోయింది. తర్వాత రోజు ఏమని ఎవరో వచ్చి చూస్తే ఏంటి ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉండాలి కదంటే ఆ ఇల్లు కనిపించడంలే. ఏంటి నీతో కూడా ఇంకొక బ్రదర్ మందిరానికి వస్తున్నాడు కదా, ఇంకొక సిస్టర్ లేదా ఇంకొక తల్లిగారు మందిరానికి వస్తున్నారు కదా అంటే కనిపించడంలే. ఎందుకని? ఇసుక మీద పునాది వేసుకున్నారు, బండ మీద పునాది వేసుకోవాలా. వరదలు వస్తాయండి, రాకుండా ఏముండవు. లోకములో నీ నాడి ఆడుతూ ఉన్నంత కాలం వరదలు వస్తాయి, ప్రవాహాలు కొడతాయి, గాలి విసరుతుంది. అయితే నీవు స్థిరంగా ఉండాలనుకున్నప్పుడు ఏమండి, నువ్వు ఆయన మాట చొప్పున చేసే వ్యక్తివిగా నడిపించబడుదువుగాక, ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తివిగా నడిపించబడుదువుగాక. హల్లెలూయా. వరదలు వచ్చినప్పుడు, ప్రవాహాలు కొట్టినప్పుడు, గాలి విసిరి కొట్టినప్పుడు ఆయన నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు ఎడబాయడండి. ఆయన ఎలా ఉంటాడో చూస్తాను, మీకు చూపిస్తాను చూడండి దేవుని బిడ్డలారా. యెషయా పుస్తకం 25:3, యెషయా పుస్తకం 25:3. యెషయా పుస్తకం 25:3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను నీవు. ఆ మాటలు చూడండి. ఎప్పుడో ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచన వాక్కులవి. వానలు వస్తాయి, ప్రవాహాలు వస్తాయి, గాళ్ళు వస్తాయి అని ఎరిగిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏమన్నా మామూలుగా వచ్చే వానలు వరదలు అవి వేరు. ఇప్పుడు ఎవరి ద్వారా వానలు వస్తాయి, ఎవరి ద్వారా వరదలు వస్తాయి, ప్రవాహాలు వస్తాయి, ఎలాంటి గాలి విసిరి కొడుతుంది ఎవరి ద్వారా అని అంటే అక్కడ చూడండి, భీకరుల ఊపిరి. భీకరుల వలన అంటే నీకంటే బలవంతులైన వారి వలన, నీకంటే శక్తిమంతులైన వారి వలన, నీకంటే ఏమండి శరీర దారుఢ్యము ఎక్కువే, ఏమండి ఆ తర్వాత వాళ్ళకి కలిగిన స్థితి అంతా ఎక్కువే. నీకంటే డబ్బు ఉన్నోళ్ళు, నీకంటే హోదా ఉన్నోళ్ళు, నీకంటే పలుకుబడి ఉన్నోళ్ళు, నీకంటే అన్ని రంగాల్లో ఆరితేరిన వారు భీకరులు ఉంటారు చూడండి, భయంకరమైన మనుషులు ఉంటారు. వారి ద్వారా నీకు ప్రవాహాలు వస్తాయి, నేను కొట్టగలిగే ప్రవాహాలు వస్తాయి. వాళ్ళ ద్వారా ఆ గాలి వదిలితే ఆ గాలి ద్వారా నువ్వు ఉంటావో, నిలబడగలిగి ఉంటావో ఉండవో అర్థం కాని పరిస్థితి. అలాంటి సమస్యలు లేదా అలాంటి పరిస్థితి సంభవించినప్పుడు ఏమంటే దేవుడు ఏం చేస్తాడు అంటే, పేదలకు శరణ్యముగా ఉండును గాక, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా ఉండును గాక, గాలివాన తగలకుండా ఆశ్రయముగా ఉండును గాక, వెట్ట తగలకుండా నీడగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా. బేదలు ఉన్నారండి, కడు బేదలు ఉన్నారండి. బేదవారి మాట ఎవరైనా వింటారా? బేదవారి మొర్ర ఎవరైనా ఆలకిస్తారా? బేదవారి పక్షంగా ఎవరైనా నిలుస్తారా? బేదవారి పక్షంగా ఎవరైనా మాట్లాడతారా? నేనున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో?
నిస్సహాయ స్థితిలో, నీకు సహాయం చేసేవారు లేకపోగా, నీ మీద కనికర పడేవారు లేకపోగా, నీ మీద జాలి పడేవాడు ఒకడును లేకపోగా, నా దేవుడు నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యం నీ పట్ల చూపును గాక. హల్లెలూయా. నేను పేదనే, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదే, నాకెవరు సహాయం చేయడం లేదే, ఎన్నిసార్లు ఇతగాడి మెట్లు ఎక్కుంటాను, ఎన్నిసార్లు ఇతగాడిని బతిమలాడుకొని ఉంటాను, ఎన్నిసార్లు అని ఒకవేళ నీ జీవితంలో అధైర్యపడిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో, నా ప్రభు అంటాడు, నీకు ఆయన శరణ్యముగా ఉంటాడు, నీకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు, ఆయన నీకు నీడగా ఉండి, నీ పక్షంగా ఉండి, నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరచును గాక. హల్లెలూయా. విశ్వసించు, నా దేవుడు నిశ్చయముగా గొప్ప కార్యము చేయును గాక. హల్లెలూయా. ఒకవేళ నీకంటే బలవంతులు నీ మీదకి వచ్చారా, లేచారా, నా దేవుడు శరణ్యముగా ఉంటాడు, ఆశ్రయం నీడగా ఉంటాడు ఆయన. ఇంకొక మాట మనం బైబిల్లో చూద్దామా, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం 11వ వచనం. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేసి ఉన్నారో. ఎవరిల్లు? మొదట బేకరులు, రెండవది వీళ్ళు ఎవరంటే శత్రువులు. వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవిస్తూ, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ, వాళ్ళకు ఉన్నది తింటూ, ఏమంటే వాళ్ళ బ్రతుకోళ్ళు బ్రతుకుతూ ఉంటే ఆ దేశం మీదకి 3 శత్రువులు వచ్చారు. 3 దేశాల సైన్యం వచ్చిందండి. యెహోషాపాతు రోజుల్లో ఆయన అంటాడు, అయ్యా మేము కోరుకున్నది కాదు, మేము ఆశించింది కాదు, మేము తలంచింది కాదు, మేము కలగన్నది కాదు, మీరేం చేశారు? ఐగుప్తులో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకొని వచ్చారు, ఈ కనాను దేశాన్ని నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని మా పితరులతో చెప్పారయ్యా. నువ్వు తీసుకొని వచ్చి వాళ్ళ సంతానమైన మాకు స్వాస్థ్యంగా ఇచ్చారు కదయ్యా. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన స్వాస్థ్యం, నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేసేదానికి చూడ ఎట్లా వచ్చున్నారో వాళ్ళు. ఈ దేశం మీరు ఇచ్చారు, ఈ స్థలం మీరు ఇచ్చారు. దేవుడు నీవు అనుభవించేటట్లుగా, నీ పిల్లలు అనుభవించేటట్లుగా స్వాస్థ్యం ఇచ్చాడా? ఏదో కాస్త పొలం, ఆస్తి, స్థిరాస్తి, చరాస్తులు లేదా ఇళ్ళు ఇచ్చాడా? అవి ఎవరైనా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారా? శత్రువులు నీ మీద లేస్తున్నారా? నా దేవుడు నీకు శరణ్యముగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఏమన్నా ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఇట్లా చూశాడంటే ఒక్కసారి చూపు. చదివారు ఎప్పుడన్నా మీరు? చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం తీసారా? 24వ వచనం చూడండి. వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఇట్లా చూసాడంతే. ఎప్పుడైతే, అందుకనే వాళ్ళు చూడండి, ఆ మాట అంటారు చూడండి, దృష్టించుము, ఒకసారి చూడు. నువ్వు చూస్తే ఏం జరిగిందో మాకు తెలుసయ్యా, నువ్వు దృష్టించు. ఒక్కసారి ఆయన చూస్తేనే రథచక్రాలు ఊడిపోయినాయి, కలవరాల చేత నింపబడి వాళ్ళ ప్రాణం వాళ్ళు తగ్గించుకుంటారో లేదో అర్థం కాని పరిస్థితుల్లోనికి వాళ్ళు వచ్చేసేసారు. ఒకవేళ
సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో కూడా శత్రువులు నీ మీదికి లేచారా? నీ కుటుంబం స్థిరపరచబడకూడదని, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, లేదా నువ్వు ఉంటున్న ఆ ప్రాంతంలో చిన్న స్థలం స్థిరపరచబడకూడదని లేచారా? బేకరులు లేచారా? శత్రువులు లేచారా? నా యేసయ్య నీకు శరణ్యముగా ఉండును గాక, ఆశ్రయముగా ఉండును గాక, నీడగా ఉండును గాక. వాళ్ళు బేకరులు కావచ్చు, శత్రువులు కావచ్చు. నా దేవుడు మన పక్షంగా ఉండి కుటుంబాన్ని ఏం చేస్తాడంటే స్థిరపరిచి నడిపించును గాక. రెండో మాట చదువుదామా? రోమా పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, చూడండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, బాగా గమనించిన, ఇక్కడ ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును. ఈ విషయం మనకు బాగా తెలుసు. రిబ్కా గర్భవతి అయింది. లోపల ఇద్దరు తన్నుకుంటా ఉన్నారు, గర్భంలో శిశువులు. అప్పుడు ఏంటయ్యా ఈ బాధ, ఏంటయ్యా ఈ వేదన అని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు చెప్పాడు, ఏమని? నువ్వేం బాధపడమాక, పెద్దోడు చెప్పచ్చు కదా, పెద్దోడు చిన్నవానికి దాసుడైపోతాడు. దాని గురించి నేను బాధపడమాక, ఇద్దరు కొట్టుకుంటున్నారని. పెద్దవాడు చిన్నవానికి దాసుడిగా మారిపోతాడు. ఎప్పుడు జ్యోతిషికుల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే శిలక జ్యోతిషికం చెప్తాం, లేకపోతే ఇంకేంటిది సంఖ్యాశాస్త్రం చెప్తాం. తర్వాత ఇంకేంటి అయ్యి ముందు పేరు పెట్టుకో, వెనక పేరు పెట్టుకో, లేకపోతే పేరులో ఒక అక్షరం తీసేసుకో, లేకపోతే ఒకటి కలుపుకో, ఒకటి తీసేసుకో. ఈ చెత్త పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. అట్టటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏమి తెలియదు అనుకుంటూ ఉంటారు. పాస్టర్ గారికి ఏం తెలుసుద్ది, నాకు తెలియాల్సిన అవసరం లేదు, దేవునికి తెలిసే చాలు. హల్లెలూయా. ఉద్యోగం కోసం ఒక అక్షరం తీసేసుకో, వ్యాపారం బాగా కావాలంటే ఒక అక్షరం కలుపుకో, ముందు అక్షరం తీసి వెనక పెట్టుకో, వెనక తీసి ముందు పెట్టుకో, లేకపోతే అసలు మధ్యలో ఎగర కొట్టేసేసాయి, లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఏమండి, చిలక జ్యోతిష్యం చూపించుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా జ్యోతిష్య శాస్త్రాలయం అని పెట్టుంటే అక్కడికి పోయేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోండి, లేకపోతే నేను కూడా వస్తా, పదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చేతిలో ఉన్న గీతలు మీ రాతలు మారుస్తాయా? చెప్పరేమండి, చేతిలో ఉన్న ఈ గీతలు మీ రాతలు మారుస్తాయా? ఈ చేతిలో ఉన్న గీతలు ఎలా ఏర్పడ్డాయి? మామూలుగా తల్లి గర్భంలో ఉండేది చిన్న పిల్లవాడు కదా, అప్పుడు స్థలం చాలు. ఆ శిశువు ఏర్పరచబడేటప్పుడే ఇట్లా ముడుచుకొని ఉంటారు ఇక్కడ.
ఇట్లా ఆ ముడతలు అక్కడ పడతాయి, అక్కడ ఏర్పడతాయి. స్థలము చాలక ఏర్పడిన ముడతలు ఇవి ఈ గీరలో. కొంతమంది ఉంటారు. ఒకసారి గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చూడండి, పిల్లలు ఇంకా చూడండి అన్నమాట, పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే. ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ బుద్ధి నీకు ఇప్పుడు తెలుసుద్దా? గర్భంలో ఉందండి బిడ్డ, అది ఆడబిడ్డో మగబిడ్డో ఉంది, ఆ బిడ్డ బుద్ధి నీకు తెలుసుద్దా? ఎవరైనా చెప్పగలరా? ఏ జ్యోతిషు దగ్గరికి వెళ్ళండి, సంఖ్యాశాస్త్రం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చెప్పగలరా? పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే. మనం ఎప్పుడు చెప్తామంటే ఈ పెద్దోడు మాట వినే స్వభావం లేదన్నా, ఈ పిల్లందే ఎన్నైనా చెప్పు, దాన్ని బుద్ధి దాందే కానీ మనం చెప్పేది ఏమీ ఆలకించదు అని ఎప్పుడు చెప్తారు? పుట్టి పెరిగి పెద్దవుతూ ఉంటే వాళ్ళ బుద్ధులు చూసి పెద్దోడిట్లా చిన్నోడిట్లా ఆ పిల్లేమో ఇలా అని చెప్తా ఉంటారు. అయితే దేవుడు చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే మీకు ముందే చెప్పింది, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, తర్వాత క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలకడగా ఉండున్నట్లు పిల్లలు ఇంకా పుట్టి కీడైనా మేలైనా చేయక ముందే ఆయన ఏం చెప్పాడంటే, రెబెకా ఏం బాధపడమాక, పెద్దోడు చిన్నోడికి దాసుడైపోతాడు. లోకంలో మనం ఆలోచన చేస్తే పెద్దోళ్ళకి చిన్నోళ్ళు దాసులుగా ఉంటారా, చిన్నోళ్ళకి పెద్దోళ్ళు దాసులుగా ఉంటారా? చెప్పరావండి. ఇప్పుడు కొలపిచ్చి వచ్చింది ఎక్కడి నుంచి? దుర్మార్గం వచ్చింది ఎక్కడి నుంచి? కొలపిచ్చి బట్టి పీడి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు కదా. మా చెప్పు చేతల్లో ఉండాలా, మా చెప్పు మా కాలు దగ్గర ఉండాలా, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు, అది అంటారా అని తనమా? నాకు ఐడియా లేదు. అది ఆలోచన చేయండి. ఇప్పుడు అవి మనం ఆలోచన చేస్తే పెద్దవాడు, చెప్పండి, పెద్దవాడే. ఆ పెద్దవాడికి చిన్నోళ్ళందరూ దాసులుగా ఉంటారు. పెద్ద అంటే దాసులుగా మాట వినడమే కదా, పెద్దోళ్ళ మాట వింటూ ఉంటారు. వాడు ముందు పుట్టాడు కాబట్టి వాడు పెద్దోడు చెప్తున్నాడు వినరా, పెద్దోడి మాట వినరా అని అంటూ ఉంటారు. అవునా కదా? చిన్నోళ్ళందరూ పెద్దోళ్ళు దాసులుగా ఉంటారు అన్నమాట. అదనమాట మామూలుగా. ఇప్పుడు లోకంగా మనం గమనించామనుకోండి, కలెక్టర్కి ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ, వీళ్ళందరూ ఎవరు చెప్పండి? దాసులేనా కదా. కలెక్టర్ ఎవరు? జిల్లాకి హెడ్. ఆయన కింద వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఆయన ఒక మాట చెప్తే వీళ్ళు చేయాలా? ఇప్పుడు ఈయన చెప్పిన మాట కలెక్టర్ చేస్తాడా? చిన్నవాడు చెప్పింది పెద్దవాడు చేస్తాడా? లోకంలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు దాసులుగా ఉంటారు. అదే దేవుడు చెప్పే మాట ఏంది అంటే, చెప్పండి, పెద్దవాడు ఏమైతాడు తెలుసా? రెబెకా చిన్నవానికి దాసుడిగా ఉంటాడు. పో, హల్లెలూయా. ఎలా? ఆ మాట గుర్తెరగండి. ఏర్పాటును అనుసరించి